జీవమై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 14:5-6. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగు తెలియనని ఆయన నడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఆయన సేవ ముగింపులో శిష్యుల కండ్లను తెరవాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫిలిప్పు గారి యొక్క తండ్రిని చూపించమని యేసయ్యను అడగగా, ఫిలిప్పు గారు తనలో తండ్రిని చూడలేకపోయాడే అని ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఒకడు యేసయ్యను చూసినప్పుడు ఆయన లోకమంతటిని నింపునట్లుగా అంతకంతకు ఎదగడము కనుగొంటాడు. ఆయన యందు విశ్వాసముంచువాడు కూడా అంతకంతకు ఎదుగుతాడు. బాలుడుగా ఉన్నప్పుడు లేఖనాన్ని నేర్చుకోవడానికి యేసుక్రీస్తు వారు దేవాలయంలో ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు ఒకరోజు తిరుగు ప్రయాణంలో ఉండగా ఆయన ఇంకా లేఖనాలు నేర్చుకోవడంలోనే నిమగ్నమై ఉన్నారు. గలిలయలోని కానా వివాహంలో ఏర్పడినటువంటి కొరతను యేసయ్య తీర్చారు కదా. పిలాతు ముందు మౌనంగా ఉన్నారంతే. ఆయనే మార్గము, ఆయనే రక్త మాంసములతో ఉన్నటువంటి దేవుని వాక్యము. ఒక క్రొత్త వాడను నిర్మించడానికి ముందు అదే ఆకారంలో ఒక చిన్న వాడను తయారు చేసి నీటిపైకి వదులుతారు. ఆ గొప్ప దేవుడు తనను తాను రక్త మాంసాలతో ఉన్నవాని వలె పరిమితి చేసుకుని ఆయన వాక్యాన్ని క్రియాశీలతతో జీవించారు. యేసుక్రీస్తు వారు తన తల్లిదండ్రులను ప్రేమించారు. అదేవిధంగా దేవుని వర్తమానాన్ని కూడా సూటిగా వారికి ఇచ్చాడు. దీనముగా ఉండి వారితో కలిసి పెరిగాడు. సహాయం ఏమీ లేదని ఏడుస్తూ ఉన్నటువంటి నాయని విధవరాలని ప్రేమించాడాయన. ఆయనే మార్గము. మరియమ్మ గారు ఆయన పాదాలను కడిగి అత్తరు పూసినప్పుడు అది అమ్మి బేదలకివ్వచ్చు కదా అని యోధా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అతన్ని సమర్థించలేదు. కొంతమంది భక్తిపరుల వలె కనబడతారు, వారు అక్కడున్నారు. వారు వేషధారుల వలె గొప్ప మాటలు పలుకుతారు, కానీ వారు బోధించిన దానిని వెంబడించడానికి తమ చిటికెన వ్రేలును కూడా కదిలించరు. యేసే మార్గము. సిలువకు ఆయన తనను తాను అప్పచెప్పుకున్నారు. ఆయనను మేకులతో కొట్టేవారిని దహించి చంపగల శక్తి ఆయనకుంది, కానీ ఆయన తిరిగి బదులు చెప్పలేదు. ఆయనే మార్గము. 1000 మంది పరిచారకులను కలిగి ఉన్నవాడు గొప్పవాడు కాదు, కానీ 1000 మందికి సేవ చేయువాడే గొప్పవాడు. నీవు ఎంతమందికి సేవ చేస్తూ ఉన్నావు? యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట మనలో జీవాన్ని కలిగిస్తుంది. ఆయనే జీవము. ఆయన మాటలు వింటూ ఉండగా కొత్త ప్రపంచాలను, క్రొత్త విషయాలను మనం తెలుసుకుంటాం. పరలోకము తెరవబడి దూతలు నీ మీదుగా ఎక్కడము దిగడము చూస్తావు. అట్టి కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.